गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधा श्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपदमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం. ఇవాల్టి మన తరగతి రాశిశీలాధ్యాయము. అందులో వృషభ రాశిలో రవి అక్కడ ఉన్నాం. అంటే వృషభంలో రవి ఉంటుండగా జన్మించినటువంటి జాతకుల యొక్క విశేషాలు, ఆ వృషభం నుంచి రవి ఇచ్చేటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి అది చూద్దాం అనుకున్నాం. కిందటిసారి అనుకున్నట్టే ఇప్పుడు కూడా మనం ముఖ్యమైనటువంటి విషయాలు 2, 3, 4 చెప్పుకోవాలి. మనం వేసుకున్నటువంటి స్కీమ్ ప్రకారం భావశీలాధ్యాయం వెళుతున్నంతకాలము కూడా మనం అంటే సుమారు 12 ఆ 144 తరగతులు కూడా మనం ఏం చేసామంటే ప్రతి భావంలోనూ ప్రతి గ్రహము యొక్క లక్షణాలు చూస్తున్నప్పుడల్లా ముందు భావం యొక్క కారకత్వములు, భావ విశేషములు, ఆ భావమునకు గల నిర్వచనము, అది 1, 2, 3, 4 వాక్యాల్లో చూసుకుని అప్పుడు ఆ భావంలో ఆ గ్రహం ఏ రకమైనటువంటి లక్షణాలని ఎమిట్ చేస్తోంది అనేటువంటిది చూసాం. అది మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో అదొక అంటే జ్యోతిష అధ్యయనము అనేటువంటి దానికి మాస్టర్ ఎంఆర్ఎల్ రావు గారు నా వరకు తెలిసి ఒక 3, 4 మేము ఆయన దగ్గర అలా తర్ఫీదు పొందినప్పుడు ఈ పద్ధతి చెప్పారు. ఈ పద్ధతిలో మీరు చదువుకుంటూ వెళ్ళండి. అదే పద్ధతిని మనం ఇప్పుడు తరగతిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో అలా రాశిశీలాధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఏం చేయాలి మనం, ఈ రాశిలో ఈ గ్రహము, ఈ రాశిలో ఈ గ్రహము, ఈ రాశిలో ఈ గ్రహము అని వరుసగా అధ్యయనం చేస్తూ వెళుతున్నంతకాలము కూడా సభ వాళ్ళకి విసుగొచ్చినా కూడా ప్రతిసారి ఆ రాశికి సంబంధించినటువంటి లక్షణాలు బ్రీఫ్ చేసుకుని అప్పుడు ఆ రాశిలో రవో, ఆ రాశిలో చంద్రుడో, ఆ రాశిలో శనో ఏదో ఒకటి మనం అనుకున్న క్రమం ప్రకారం అధ్యయనం ముందుకు వెళ్తుంది. ఇది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎంచేత అంటే గ్రహం తాలూకా లక్షణము, రాశి తాలూకా లక్షణము, భావం తాలూకా లక్షణము, అప్పుడు భావశీలాధ్యాయము, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అధ్యయనం రాశిశీలాధ్యాయం. ఈ 5 కూడా వరుసగా గ్రహము, రాశి, భావముల క్రమం ఈ క్రమంలో కనుక అధ్యయనం చేస్తేనే జ్యోతిషం సరైనటువంటి దారిలో ఉంటుంది. జాతకం చూసేటప్పుడు కూడా ఇదే అప్రోచ్ కరెక్ట్. అన్నిటికన్నా మెయిన్ అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యం
చాలామంది చాలాసార్లు చాలామందిని అడిగారు పెద్దవాళ్ళని, జాతకం చూడడానికి ఏదైనా ప్రత్యేకమైన పద్ధతి ఉన్నదా, ఉంటే ఆ పద్ధతుల్లో బెస్ట్ పద్ధతి ఏది అడిగారు. దానికి ఎక్కువ మంది పెద్దలు ఇచ్చినటువంటిది, ముఖ్యంగా సాయన సిద్ధాంతంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఇది. లగ్నము, రవి, చంద్రుడు, ఆ మూడు కూలంకషంగా చర్చించుకోమన్నారు జాతకం చూస్తూ. ఈ రకమైనటువంటి రాశిలో, ఈ రకమైనటువంటి డిగ్రీల్లో ఇక్కడ రవి ఉండెను, ఇక్కడ చంద్రుడు ఉండెను, ఇక్కడ లగ్నం ఉండెను అని చూసి వాటి మూడింటితోనే చాలా వరకు జాతకాన్ని చాలా లోతుగా ఇది ఈ దిశగా ఉన్నటువంటి జాతకము అని నిర్ణయించుకుంటాడు జ్యోతిష్కుడు. అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏ గ్రహము ఏ భావంలో ఉంది, ఏ గ్రహము ఏ రాశిలో ఉంది, ఏ రాశి ఏ భావమై ఉంది, అలా అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటారు. అప్పుడు జాతకంలో వీలైనంత మటుకు తప్పుగా ఉండదు. ఆల్మోస్ట్ మనకి పూర్వాపర సందర్భం అంతా ఈ జాతకుడు పూర్వం ఇది, ఈ జాతకురాలు పూర్వం ఇది, ఇప్పుడు ప్రస్తుతం ఇది, కాబోయే రోజుల్లో ఇది అనేటువంటిది ఒక కొలిక్కి వచ్చేస్తుంది మన తాలూకా అధ్యయనం అంతా. అప్పుడు ప్రెసిపిటేషన్ ఆఫ్ ది థింగ్, ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ ప్రెసిపిటేట్ అవుతుంది అనేటువంటి దగ్గరికి మనం వచ్చి రెడీ అవుతాం. ఇదంతా చూడడానికి ఒక అరగంట 40 నిమిషాల పైనే పడుతుంది. అప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేటువంటిది ఎప్పుడు ప్రెసిపిటేట్ అవుతుంది చూడడానికి మనకి ప్రోగ్రెస్డ్ హర్స్కోప్ అనేటువంటిది ఒకటి బాగా అలవాటు ఉండాలి. దాంతోపాటు దశాంతర దశలు, అవి కూడా సాయన గ్రహ దశలు అని హెడ్డింగ్ పెట్టుకుంటే బెస్ట్ మనం. ఎందుకంటే సాయన చక్రమే మనం వేస్తాం, సాయన చక్రమే చూస్తాం కాబట్టి సాయనలో ఉన్నటువంటి చంద్రుడు ఉన్నటువంటి డిగ్రీల దగ్గర ఉండేటువంటి నక్షత్రానికి తీసుకున్న అధిపతి నుంచి సాయన గ్రహ దశలు ప్రారంభమవుతాయి. అలా ఆ గ్రహ దశలు ప్లస్ ప్రోగ్రెస్డ్ హర్స్కోప్ ఆ రెండు సమానంగా పనిచేసి మనకి ఆ సన్నివేశం తాలూకా ఎప్పుడు ఆ సన్నివేశం జరుగుతుంది అనేటువంటిది మనకి అందిస్తాయి. ఇది మొత్తం స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇది. సో ఇది గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు ఎక్కడున్నాం, వృషభం దగ్గరికి వచ్చాం. వృషభం అనగానే మనకేం గుర్తు రావాలి? స్థిర రాశి, భూతత్వం అలా గుర్తొచ్చేయాలి. సో శుక్రుడి యొక్క ఆధిపత్యంలో ఉన్న రాశి, ఇలా దాన్ని స్త్రీ రాశి, ఇలా టకటక ఆ రాశిని చెప్పగానే ఈ హెడ్డింగులన్నీ మనకి బుర్రలోకి వచ్చేయాలండి. అది అయిన తర్వాత అప్పుడు ఆ రాశి తాలూకా లక్షణం కాస్త అభిప్రాయాలు అవి కూడా స్థిరంగా ఉంటాయి. ఫికిల్డ్గా కాకుండా, అంటే గడికోలా గంటకోలా, ఇవాళ ఒకలా రేపు ఒకలా అనేటువంటిది కాకుండా ఎప్పుడూ ఒకేలా అనేటువంటిది చాలా మౌలికమైనటువంటి లక్షణం వృషభానికి. వీలైనంత మటుకు ఆనందంగానే ఉంటారు, దృఢంగా ఉంటారు, గట్టిగా ఉంటారు. అంటే మేషం వాళ్ళు కూడా దృఢంగా ఉంటారు, కానీ వాళ్ళ దృఢత్వం తీవ్రతతో కలిసినటువంటిది, ఉగ్రతతో కలిసినటువంటి దృఢత్వం అది. వృషభం వాళ్ళ దృఢత్వం సౌమ్యతతో ఆనందంతో ఉన్నటువంటి దృఢత్వం. ఆ రెండింటి తేడా మనం గమనించుకుంటూ ఉండాలి. చెప్పాను గతంలో, జ్యోతిష్యం అనేటువంటి సబ్జెక్టు సాధన చేసుకుందాం అనేటువంటి ఉత్సాహము, ఆదరము, భక్తి, వినయము ఉన్నప్పుడు ఒక్క జన్మలో పూర్తయ్యేది కాదు. అది ఎలాగో ఒక జన్మలో పూర్తవుతుంది కనుక ఇప్పుడు కాదు వచ్చే జన్మలో చూద్దాంలే అని అనుకునేవాడికి ఎప్పటికీ ప్రారంభం అవదు. ప్రారంభం అంటూ చేసి కనీసం 10, 15, 20, 30, 40 జన్మలు అయ్యేటప్పటికీ ఓ దారిలో పడుతుంది. అది అంత మహాసముద్రం. ఇక అది అధ్యయనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి కావలసినటువంటి లక్షణం ఏంటంటే, సృష్టి మొత్తం మీద ఈ సబ్జెక్టు ఎస్ట్రాలజీకి కనెక్ట్ కాదు అనేటువంటిది ఏదీ లేదు అనేటువంటి సత్యం ప్రతిసారి గుర్తు రావాలి.
ఎవరో చీపురు కట్టలు అమ్ముతున్నారట అంటే మరీ చీపురు కట్టల స్థాయికి ప్రశ్నశాస్త్రాన్ని జ్యోతిషాన్ని దించుతారు ఏంటండి అనొద్దన్నారు మాస్టర్. అంటే రిలవెంట్ అవునో కాదో నాకు తెలియదు, కానీ జరిగినటువంటి కథ చక్కనైనటువంటి అంశం చెప్పుకుందాం. మా శ్రీకే గారు గుంటూరులో పనిచేస్తున్నారు. ఆయన ఎక్కడ కాలేజీలో లెక్చరర్గా పనిచేసుకుంటున్నారు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఎవరో లెక్చరర్గా ఉన్నారు. ఎందుకో ఏదో కారణం మీద మొత్తానికి ఆయన కొంత జ్యోతిష్ శాస్త్రాన్ని హేళనగా మాట్లాడడం జరిగి దాని మీద ఇవాళ మా ఆవిడ క్యారేజీలో ఏ కూర ఉంటుందో చెప్పగలరా సార్? మీరు ఏదో ప్రశ్న శాస్త్రము జ్యోతిష్ శాస్త్రము అని అంటూ ఉంటారు కదా, మీ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్కి మిమ్మల్ని బాగా నమ్మినటువంటి వాళ్ళతో మీరు మాట్లాడడం నేను చూశాను. సో ఇవాళ నా క్యారేజీలో ఏ కూర ఉంటుందో మీరు ఏమైనా చెప్పగలరా అండి అని అడిగాడు ఆయన, అవతల ఆయన. అప్పుడు ఈకే గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, సరిగ్గా ఒక నిమిషం పూర్తిగా తీసుకుని ఆ నిమిషం ఆలోచించి వెంటనే ఆయన చెప్పిన సమాధానం, క్యారేజీలో ఏ కూర ఉందన్నది దేవుడికి ఎరుక, ఇవాళ అసలు మీ క్యారేజీ మీకు అందుతుందా, మీరు తింటారా అనేటువంటిది చూద్దాం అన్నారట. మాస్టర్ ఇచ్చిన ఆన్సర్. అవతల ఆయనకి పాపం ఒళ్ళు మండి, ఇదేమిటి ఇలా మాట్లాడతాడు, వేడివేడిగా క్యారేజీ ఇంటి దగ్గర నుంచి రావడం అనేటువంటిది వాళ్ళకి అదో అలవాటు. అదేదో క్యారేజీలు మోసుకొచ్చే వాళ్ళకి ఇతను మిస్సెస్ కూడా క్యారేజీ ఇస్తారు, ఆవిడ తీసుకొస్తారు. ఆ క్యారేజీలు తీసుకొచ్చామే ఈ టైంకి వేడివేడిగా తింటాడు. అప్పటికది ఆ కాలేజీలో జరుగుతున్నటువంటి మామూలుగా జనరల్గా వెళుతున్నటువంటి క్రమం. విచిత్రం ఏంటంటే ఆవేళ క్యారేజీ రాలేదు ఆయనకి. బాగా పట్టుదలగా ఉండి క్యారేజీ ఎందుకు రాలేదు అనేటువంటిది కూడా ఆలోచించకుండా ఇంకేమీ చూడకుండా ఇంటికి వెళ్ళాడు సైకిల్ వేసుకుని. ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఆ భార్య లేదు, తాళం ఇంటికి వెరసి మొహం వేలాడేసుకుని మళ్ళీ కాలేజీకి వచ్చాడు. ఆ కాలేజీకి వచ్చి ఆ పక్కన ఏదో క్యాంటీన్ ఉంటే అక్కడ పాపం ఏదో తింటూ ఉంటే మళ్ళీ మాస్టారు బయటకు వచ్చి క్యాంటీన్ వైపు వెళ్ళి మరి అదేమిటి క్యారేజీ ఇక్కడ క్యాంటీన్లో విప్పుకుని తింటున్నారా అని అడిగారట. సరే తర్వాత చాలా పెద్ద శిష్యుడు అయ్యాడు ఆయన మా శ్రీకే గారికి. ఆయన చాలామందికి అస్ట్రాలజీ నేర్పించాడు తర్వాత, అది వేరే విషయం. అంటే రెలవెంట్ థింకింగ్ విత్ రెలవెంట్ చాప్టర్ ఇన్ ది అస్ట్రాలజీ, అది కావాలి అంతే, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. అది కావాలి అంటే, అలాంటి ఆలోచన ఉండాలి అంటే అర్థమేమిటి? భూమి మీద చెప్పుకున్నాం మనం, ఎయిర్ పిన్ టు హెలికాప్టర్, ఏదైనా కూడా మనం ఇది జ్యోతిష్ శాస్త్రంది కాదులేండి అని అనడానికి వీర్లేదు. ఎందుకంటే జ్యోతిషంలో ఇది ఉంది ఇది లేదు, దీనికి స్థానం ఉంది దీనికి స్థానం లేదు అని అనుకోవడమే తప్పు. మొట్టమొదట ఆ విషయం మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని అలాగ భక్తిగా వినయంగా ప్రతిదీ జ్యోతిష దృక్కోణంలో ఎస్ట్రాలజికల్ డైమెన్షన్లో సృష్టిని చూడడం మొదలుపెట్టి ముందుకు వెళ్ళాలి. అలా వెళుతూ ఉంటే వేరేగా కనిపిస్తుంది ఎస్ట్రాలజీ మనకి, దాన్నే ఉపాసన అంటారు. అలాంటి ఆ ఉపాసన చేస్తున్నప్పుడు యారిస్ వాళ్ళకు ఉండేటువంటి దృఢత్వానికి, టారస్ వాళ్ళకు ఉండే దృఢత్వానికి, స్కార్పియన్స్కు ఉండేటువంటి దృఢత్వానికి తేడా మనకు అర్థమైపోతుంది. యారిస్, టారస్ అండ్ స్కార్పియో మూడు కూడా దృఢమైన రాశులు, ఏం డౌట్ లేదు అందులో. ఎందుకంటే యారిస్లోను స్కార్పియోలోను ఖచ్చితంగా పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు పుష్కలంగా ఉంటారు. టారస్లో ఉండేటువంటి నరులు, నారీలు అందరూ కూడా ఎద్దులాగా పనిచేయగలరు వాళ్ళు అని మనకి శాస్త్రం. ఎక్కడో ఏదో కారణం మీద నీరసంగా ఉంటే ఉండాలి, ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు, మిగతా వాళ్ళందరికీ ఇది కామన్ లక్షణం. అక్కడ దృఢత్వానికి ఇక్కడ దృఢత్వానికి తేడా బోధపరచుకోవాలి మనం నెమ్మది మీద. ఈ టారస్ వాళ్ళకి దృఢమైనటువంటి నిశ్చయం ఉంటుంది, అది దానికి ఏమీ డౌట్ ఉండదు. వాళ్ళు గడికోలా గంటకోలా ఉండదు, వాళ్ళ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఫర్మ్గా ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కొక్కసారి ఆ నిర్ణయం తప్పు, వాళ్ళు ఎవరినైతే మంచివాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మంచివాళ్ళు కాదు అని తెలిసాక కూడా వాళ్ళపై అభిప్రాయము మారదు.
అది టారస్లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇలా టారస్కు ఉండేటువంటి లక్షణాలు మంచి ఫొటోస్ కలెక్షను, స్టాంప్ కలెక్షను, పెద్ద పెద్ద దేశ నాయకుల యొక్క ఫోటోల కలెక్షను, కళాత్మకంగా ఉండేటువంటి వస్తువుల తాలూకా కలెక్షను, ఇల్లుని అందంగా తీర్చిదిద్దుకోవటం, రకరకాలైనటువంటి వస్తువులు, ముఖ్యంగా తినేటువంటి పదార్థాలకు సంబంధించి మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళు. అంటే తిండి పుష్టి ఒకటే కాదు, ఆ తిండి పుష్టికి సంబంధించినటువంటి వంట కళ కూడా, అంటే పాకశాస్త్రంలో కళ కూడా ఉంటుంది వాళ్ళకి, అందులో కూడా ఎక్స్పర్టైజ్ అవుతారు. ఇలా ఆ రాశిని తీసుకోగానే మనకి ఆ రాశి యొక్క లక్షణాలు టపటప రాశి కారకత్వములు అని చెప్తాను చూసారా, అవి ఖచ్చితంగా మనకి బుర్రకి పట్టాలి. అప్పుడే మనకి ఆ రాశిలో ఉండేటువంటి గ్రహము ఏ లక్షణాలని, ఏ విశేషాలని మనకి తెలియజేస్తుందో అది కంటతో పెట్టడం కాకుండా అప్పటికప్పుడు బుర్రకి స్ఫురించాలి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం, మాస్టర్ చెప్పిన మాటలు ఇవి. వైద్యము, జ్యోతిషము, న్యాయశాస్త్రము, ఈ మూడు కూడా తయారు చేస్తే వచ్చేవి కావు, కంటతా పెడితే అబ్బేటువంటి శాస్త్రాలు కావు. అర్థం అవ్వాలి. ఆ అర్థం అవ్వడం ఎలా ఉండాలి? జీర్ణించుకుపోవాలి. అప్పుడు మనకి స్ఫూర్తి, సమయస్ఫూర్తి అనేటువంటిది, ఈ మూడు శాస్త్రాలు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి, అది డాక్టర్ అవనివ్వండి, జడ్జి అవనివ్వండి, లేకపోతే ఎస్ట్రాలజర్ అవనివ్వండి, వాళ్ళకి అవసరమైనటువంటి వరం ఏమిట్రా అంటే స్ఫూర్తి. సమయానికి స్ఫురించాలి. సమయానికి స్ఫురించాలంటే ఒకలాంటి స్ఫూర్తితో అధ్యయనం చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాశి లక్షణాలన్నీ కలిగినటువంటి ఆ రాశిలో సూర్యుడు ఉంటే సౌమ్యంగా ఉంటారు, తృప్తి అనేటువంటిది, కంటెంట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ కంటెంట్మెంట్ అనేటువంటిది చెప్పుకునేటప్పుడు మనం ఒక జాగ్రత్త చెప్పుకోవాలి. లగ్నంలో సూర్యుడు ఉంటే కంటెంట్మెంట్ తక్కువ ఉండదు, అదొక్కటి అండర్లైన్ చేసుకోవాలి. మనం వృషభంలో సూర్యుడు అని మాత్రమే చదువుకుంటున్నాం ఇప్పుడు మనం, కాబట్టి వృషభంలో సూర్యుడి లక్షణాలే చెప్పుకుంటాం. అక్కడ మరి సంతృప్తి అన్నప్పుడు వృషభంలో సూర్యుడు ఉండి లగ్నం కూడా వృషభం అయితే అప్పుడు సంతృప్తి ఉండదు. అంటే 99.5 మార్కులు వస్తే 6 మార్కు పోయిందే అని ఆలోచించే టైమే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. 99.5 వచ్చిందనేటువంటిది అమ్మయ్య అని అనుకోవడం ఉండదు వాళ్ళకి. ₹1,00,000 ఆస్తి వచ్చింది, తాతగారు ఎవరో పోవడం ఏదో కారణం మీద ఈయనకి రాశారు వచ్చింది, అదేమిటి 1,50,00,000 అంటున్నారు ఆ ఏరియాలో, అది వీళ్ళు కోటే చెప్తున్నారు ఏమిటి అనే వెళ్తుంది. కానీ బుర్ర అరే ఇక్కడ అయాచితంగా ఇది నాకు వచ్చింది కదా అనిపించదు. లగ్నంలో రవి అంటే అది అలా కంటిన్యూస్గా ఇంకా 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 అంటే అత్యాశ అనేటువంటిది కాదు, మళ్ళీ అది ఎంత సాధించినా ఇంకనూ నేను సాధించవలను, ఒక విధంగా మంచిదే ఆ గుణం. విద్యార్జన వరకు ఓకే మంచిదే, PhD వరకు కొంతవరకు పర్వాలేదు, ఇక తర్వాత ఉంటే జీవితం పాడైపోతుంది. ఇంకా వాళ్ళకి అనవసరం PhD తప్ప అదేదో సుబ్బారావు గారు ఏదో ఇంజక్షన్ కనుక్కున్నారు అన్నట్టు ఉంటుంది. ఆ ఇంజక్షన్ ఆ సుబ్బారావు గారికి అందలేదు లాస్ట్లో, అది పాపం అలా వెళ్ళిపోతుంది. అంటే కంటెంట్మెంట్లెస్ జాతకం అయిపోతుంది కొంత దూరం వెళితే. అలా లేకుండా జాగ్రత్త పడాలి. లగ్నంలో సూర్యుడు ఉండేవాళ్ళు. ఇక్కడ మళ్ళీ మన సబ్జెక్టు మనం వచ్చేద్దాం. టారస్లో ఉన్నటువంటి సూర్యుడికి స్థిరంగా నమ్మడం అనేటువంటిది ఉంటుంది. ఎవరు కాదంటే కూడా వాళ్ళు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోరు, మార్చుకోరు ఎట్టి పరిస్థితుల్లో. అలా మార్చుకోవడం ఇష్టం ఉండదు. ఇంకొకళ్ళు ఎవరైనా సరే మొన్నటిదాకా నేను అనుకున్నాను కానీ సుమా ఇక్కడ ఇది ఈ అంశం తప్పు, ఇది ఈ అంశం ఇది కరెక్టు, నేను నా పంథా మార్చుకున్నానని ఎవరైనా అంటే కూడా వీళ్ళకి నచ్చదు. అలా గడిగడికి మారిపోతారు ఏంటండి, ఓ పద్ధతి లేదా అని అడుగుతారు వాళ్ళు. అక్కడ టారస్లో సన్ ఉన్నటువంటి వాళ్ళ లక్షణం. న్యాయంగా ఆలోచిస్తారు. న్యాయంగా ఆలోచించేటువంటి వాళ్ళంటే గౌరవం ఉంటుంది, బాగుంటుంది. అది గౌరవం కలిగిందా అంటే సద్భావం ఉందా, అవతల వాళ్ళ మీద దుర్భావం ఉందా అనేటువంటిది ఏదైనా కూడా కలగడమే ఆలస్యం, అది స్థిరపడిపోతుంది. ఒకళ్ళ మీద ఒక అభిప్రాయము అనేటువంటిది, ఒక ఒపీనియన్కి రావడం కష్టం. టారస్ సన్ను వాడు
ఎందుకంటే వీళ్ళకి విచిత్రమైనటువంటి గుణం ఏమిటి? ఒక ప్రదేశం, ఒక తినేటువంటి వస్తువు, ఒక వ్యక్తి, ఒక అంశము, ఇవి ఏవైనా కూడా ప్రారంభంలో వెంటనే వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఇది వాళ్ళ మౌలికమైన లక్షణం. ఇప్పుడు మిగతా రాసుల్లో ముఖ్యంగా క్యాన్సర్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వాక్యం కొత్త వస్తువు, కొత్త వ్యక్తి, కొత్తగా తినే పదార్థం, కొత్త ప్రదేశం, కొత్త అంశం, ఇవి ఏవి చెప్పినా టక్కుమని ఇన్వాల్వ్ అవుతారు అందులోకి. టారస్ వాళ్ళు చాలా కష్టం. అసలు ముందు వాళ్ళకి నచ్చడం కష్టం, వాళ్ళు నమ్మడం కష్టం. అందుకే టారియన్స్లో అదే టారస్ సన్ ఉన్నటువంటి వాళ్ళు జాతకం చెడిపోతే, ముఖ్యంగా టారస్ సన్ వాళ్ళకి వీనస్ చెడిపోయింది అనుకోండి, ఉండకూడని చోటు ఉన్నది అనుకోండి, అంటే మార్స్ ప్లేస్లో వీనస్సు శాటర్న్తో కలిసి ఉండడం, లేకపోతే శాటర్న్ స్క్వేరు, యురేనస్ స్క్వేరు, మార్స్తో షష్టాష్టకం ఇలా ఉందనుకోండి, టారస్ లార్డ్ వీనస్కి విపరీతమైనటువంటి అనుమానంలో ఉంటారు వాళ్ళు. ఆ అనుమానంతో జీవితం ఛిద్రం అయిపోతుంది. అందుకే తొందరగా మనిషిని, వస్తువుని, ప్రదేశాన్ని నమ్మరు అనేటువంటి గుణం వల్లనే ఒక చిత్రమైనటువంటి విశేషం చెప్పారు. టారస్కి, స్కార్పియోకి కూడా అదే విశేషం చెప్పారు. గుర్తుగా రాసి పెట్టుకోవాలి ఒక దగ్గర. మెరిటియల్ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం తప్పదు అన్నారు. వైవాహిక జీవితంలో, ఎందుకంటే ఈ పాయింట్ చెప్పింది, వైవాహిక జీవితం అనేటువంటిది ఖచ్చితంగా ఎంత బంధుత్వంలోంచి ఉన్నటువంటి బాగా ఏదో అక్క కూతురో ఏదో అయినా కూడా భార్యే ఖచ్చితంగా అది కొత్త సంబంధమే అవుతుంది. ఎవరు ఎంత చెప్పినా కూడా ఆ కొత్త అనేటువంటి దాని దగ్గరికి వచ్చేటప్పటికి తొందరగా టారస్ వాళ్ళు అంగీకరించరు, స్కార్పియో వాళ్ళు భయపడతారు. ఆ రెండు లక్షణాలు ఆ రెండు రాసుల్లో ఉన్నాయి. బాగా మౌలికమైనటువంటి లక్షణాలు, అంటే మూలంగా ఉన్నటువంటి లక్షణాలు. ఆ కారణంగానే టారియన్స్ కానీ స్కార్పియన్స్కి కానీ మెరిటియల్ లైఫ్ చాలా జాగ్రత్త. అంటే టారస్లో అసెండెంటు సన్ను మూను, స్కార్పియోలో అసెండెంటు సన్ను మూను. ఆ కాంబినేషను 1-2 సార్లు జాగ్రత్తగా మొదటి నుంచే చెక్ చేసి వాళ్ళని ట్రైన్ చేయాలి. మరి టారస్లో మూను ఉచ్చు కదా, అలాంటి ప్రాబ్లం ఉండకూడదు కదా అని అనిపిస్తుంది మనకి. అక్కడ మూను వల్ల కాదు, రాశి వల్ల. అందుకే రాశి లక్షణాన్ని గ్రహ లక్షణానికి, సోకాళ్ళు భావ లక్షణానికి కలిపి ముప్పేటగా జడ అల్లితేనే ఇన్సిడెంట్ అనేటువంటిది, ప్రిడిక్షన్ అనేటువంటిది బయటకు వస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. పాపం ఆపేక్షగా ఉంటారు. వృషభంలో రవి ఉండేటువంటి వాళ్ళు తెలిసారు, అవతల వాళ్ళు అర్థమయ్యారు, పరిచయం అయ్యారు అని అన్న తర్వాత నుంచి చాలా ఆపేక్షగా, అభిమానంగా ఉంటారు వాళ్ళంటే. వేషము, భాష అన్నీ కూడా చాలా నజరుగా ఉంటాయి. అంటే ఎంతో మిగతా గ్రహాలు చెడిపోతే చెప్పలేం తప్ప, ఒకవేళ అలా మిగతా గ్రహాలు చెడిపోయి ఉండి కూడా ఆర్థికంగా బాగా చితికిపోయినటువంటి ఇళ్లల్లో జన్మించినటువంటి వాళ్ళు అయ్యి కూడా టారస్ సన్ను వాళ్ళు ఉన్నంతలో కాస్త ఉతికిన బట్టలు జాగ్రత్తగా వేసుకుని ఉన్నంతలో కాస్త నీట్గా కనిపించడానికే ట్రై చేసుకుంటారు. 15 రూపాయలు ఉన్నాయట అంటే అందులోంచి 3 రూపాయలు పెట్టి ముందు పౌడర్ కొనుక్కుంటారు, కొంచెం జాగ్రత్తగా కనపడాలి పక్కవాడికి అని. అది వాళ్ళ లక్షణం. లిబ్రా వాళ్ళు అంతే. ఆ 2 రాశులు వీనస్ ఆధిపత్యంలో ఉన్నాయి కాబట్టి రాశిని ఆకలింపు చేసుకునేటప్పుడు ఏమిటి ప్రధానమైనటువంటి టూల్ ఏమిటి? ఆ రాశ్యాధిపతి. ఆ రాశ్యాధిపతి లక్షణాలు. అందుకే గ్రహం తాలూకా కారకత్వాలు, గ్రహ స్వరూపము, లక్షణములు అనేటువంటివి ముందు జ్యోతిష్ శాస్త్రంలో చాలా లోతుగా చెప్పబడ్డాయి. ఆ గ్రహాల ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్ర విశేషాలు, మనం సాయన సిద్ధాంత అధ్యయనం వల్ల నక్షత్ర విశేషాల వైపు తొందరగా పోవటం లేదు, కానీ అది కూడా చెప్పుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా నక్షత్ర లక్షణములు ఉన్నటువంటి మానవ జాతిని
ప్రధానంగా 12 రాసులుగా ఎలాగైతే విభజించారో 27 నక్షత్రాలు వాళ్ళగా కూడా విభజించారు. నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ అని మనకి వేదం. కనుక నక్షత్రాణి రూపం. మరి రూపం అన్నప్పుడు రూపంలో లక్షణం కూడా అంతర్భాగం కదా. అదేది ఒక ఇంగ్లీషు సామెత, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ ఉన్నది కదా. ఒకళ్ళ మొహం చూస్తే పెట్టబుద్ధి, ఒకళ్ళ మొహం చూస్తే కొట్టబుద్ధి. దేనివల్ల? నక్షత్రము ఆధారంగా ఉంది. అందుకే భచక్రము అంటే రాశి చక్రము. ఆ భచక్రం అనేటువంటి దేనితో తయారైంది? నక్షత్రాలతో తయారైంది. ఆ నక్షత్రాధిపతులు 3 నక్షత్రాలు రాశిలో ఉండటం, ఆ నక్షత్రాధిపతులు 3 ప్లస్ ఆ రాశ్యాధిపతి కలిపితే రాశి లక్షణాలు. అలాంటి లక్షణాలతో ఉన్నటువంటి ఆ సోకాల్డ్ రాశిలో ఈ సోకాల్డ్ లక్షణాలు ఉన్నటువంటి గ్రహము అందులో ఉంటే వచ్చేటువంటి ఫలితము అది రాశిజం. అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రిడిక్టివ్ ఎస్ట్రాలజీ అనేటువంటిది దానికి దారి ఏమిటి? సరైన దారి అంటే గ్రహజం, భావజం, రాశిజం, గ్రహభావజం, గ్రహరాశిజం, యోగజం. ఈ 6 విధాలైనటువంటి మార్గాల్లో మనకి ప్రిడిక్షన్ అనేటువంటిది, ఫలితము అనేటువంటిది బయటకు వస్తుంది. బృహత్ పరాశర హోర ప్రమాణం. తర్వాత మిగతా గ్రంథాలన్నింటిలోనూ ఇదే మార్గం